నెక్స్ట్. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దగా 2000 కాదు, ఇందులో రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు అనుకున్న పర్లేదు. ఇంతకుముందు ఏం చెప్పి నీ మనవాడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్. మన్మడు వస్తలేడు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వస్తాలి కాళ్ళు. ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండే. కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ను 5 అంతలు పెంచి 1000 చేస్తా అన్నాడు. బరాబర్ 1000 చేసాడు. మళ్ళా గెలిస్తే 1000ని 2000 చేస్తా అన్నాడు. బరాబర్ 2000 చేసిండు మన కేసీఆర్. మాట అంటే మాట తప్పలే. బీడీ కార్మికులకు ఇచ్చిండు, మహిళలకు ఇచ్చిండు, వితంతువులకు ఇచ్చిండు, చేనేత గీత కార్మికులకు ఇచ్చిండు. కానీ ఈయనేమన్నాడు? వచ్చే నెల రాగానే డిసెంబర్లో 4000 అన్నాడు. డిసెంబర్ వాయ్, జనవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్ వాయ్, 4 నెలలు వాయ్. అంటే ఈ రాష్ట్రంలో 42 లక్షల మంది పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు నెల నెల. ఈ 42 లక్షల మందికి ఒక్కొక్కరికి 8000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఇప్పుడు. అంతే కదా. 4 నెలలు ఇంటూ 2000 అంటే ఎంతనే? 8000. ఇప్పుడు ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళల్లో ఓట్లకు వచ్చినప్పుడు బిడ్డ నువ్వు 8000 బాకీ పడ్డావు, గా 8000 ఇచ్చినాకనే నువ్వు మా ఊళ్ళకి రావాలి ఓటు అడగాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని అడగాలి.